So unit 2, electrical welding topic. Electrical heating complete అయింది. Electrical welding. So electrical welding లో two types mainly మనకి. First one is resistance welding and second one is arc welding, right? In that resistance welding we have 5 types of resistance weldings are there. That is already we have completed these things. Spot welding, seam welding, projection welding, butt welding, and flash butt welding. Okay, so we also called as this one as a flash butt welding. Okay, we have covered these 2 topics in the previous class. Okay, in this class we are going to discuss these 3 topics. Okay, projection welding. Right, maybe last class we have discussed about spot welding. Actually it is a modification form of spot welding only. Okay, in the projection welding both current and pressures are localized to the welding points as in the spot welding. Again I'm repeating, all the welding process requires mainly 2 energies. First one is heat energy and second one is mechanical energy. Okay, so welding process అంటే ఏంటి? సో మనం హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఉన్న దట్ ఈస్ ఐరన్ రాడ్ అయినా సరే ఏదైనా సరే ఓకేనా, ఆ మెటల్స్ ని ఏం చేయాలంటే మెల్ట్ చేయాలి. అవునా, మెల్ట్ పొజిషన్ తీసుకురావాలంటే హీట్ అప్లై చేయాలి. హీట్ అప్లై చేసి మెల్ట్ పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత సో 2 మెటల్స్ ని జాయిన్ చేయాలి. అంటే మెటల్ వెల్డింగ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మెయిన్ ద ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ టు జాయిన్ ద 2 మెటల్స్. అవునా, సో ఆ 2 జాయిన్ చేయాలి అంటే కంపల్సరీ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలంటే ఏంటమ్మా, సో 2 మెటల్స్ ప్రెస్ చేయాలంటే సమ్ మెకానికల్ ఎనర్జీ కావాలి. అవునా కదా, ఫోర్స్ కావాలి. ఫోర్స్ కావాలి నథింగ్ బట్ మెకానికల్ ఎనర్జీ. అంటే అక్కడ హీట్ ఎనర్జీ కావాలి, మెకానికల్ ఎనర్జీ కావాలి. ద సేమ్ ప్రాసెస్. సో నేను ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాను, అదే రిపీట్ చేస్తున్నాను కూడా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాను? సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలక్ట్రోడ్స్ కరెంట్ పాస్ చేయగానే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. as we know that in the heating, that is electrical heating methods. Okay, but in the projection welding both current and pressure are localized. I repeat that, current nothing but which produces the heat and pressure nothing but which produces the mechanical are localized to the welding points as in the spot welding, right? But the only difference in the projection welding, దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ తో ఏంటంటే 2 నాబ్స్ లాగా తీసేసుకుని డిప్స్ లాగా ప్లేస్ చేసుకుని వాడు ఏంటంటే వెల్డింగ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొజెక్షన్ వెల్డింగ్ లో ఏంటంటే, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ప్రొజెక్షన్ వెల్డింగ్ ఈస్ ద హై మెకానికల్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ టు ద మెటల్ పీసెస్ టు బి వెల్డెడ్. అంటే మెటల్ పీసెస్ నథింగ్ బట్ టు వాట్ అంటే మనం ఏం వెల్డ్ చేయబోతున్నామో ఓకేనా, వాటిని ప్రెషర్ అప్లై చేస్తున్నాం. ప్రెషర్ అప్లై టు ద మెటల్ పీసెస్ అంటే మనం వెల్డ్ చేయబోయేవి ఏంటి, మెటల్ పీసెస్. ఓకేనా, ఇక్కడ నేను okay, right after the formation of weld. Okay, right, so the electrodes used such welding are flat metal plates known as planets. చూపిస్తాను మీకు ఒకసారి. The 2 pieces of base metal to be welded are held together in between the 2 planets. Okay, platens అంటాం. One is mobile, another one is fixed. Just diagram చూడండి ఒకసారి ఇక్కడ. సో two planets అని చెప్పాను కదా. One is moving, this is the moving and this is ఫిక్స్డ్ అనమాట. మనం వెల్డ్ చేసే పాయింట్స్ ఏంటి, ఇవే. ఇదిగోండి ఇవి మనం బేస్ మెటల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను చూసారు ఇక్కడ, మెటల్ పీసెస్ అని చెప్పేసి. ఆ మెటల్ పీసెస్ ఏంటంటే ఇక్కడ ఈ మెటల్ పీసెస్ అంటే ఇవి మెటల్ పీసెస్. ఓకేనా, సో వీటిని మనం వెల్డ్ చేయాలి. ఓకేనా, ఎలా వెల్డ్ చేస్తాను, సమ్ బై యూజింగ్ ద ప్రొజెక్షన్స్ అంటే
సో రిక్వైర్డ్ షేప్స్ ని మనం అక్కడ ప్రొజెక్ట్ చేస్తాం అక్కడ. ఓకేనా? రైట్. సింపుల్ పాయింట్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏసీ సప్లై తీసుకుంటాను. దట్ ఈస్ వెల్డింగ్. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు రిడ్యూస్ ద వోల్టేజ్. ద వోల్టేజ్ రిక్వైర్డ్ ఫర్ ఏంటమ్మా వెల్డింగ్ ఏంటమ్మా 4 to 12 volts ఓన్లీ. ఓకేనా? బట్ వి రిక్వైర్డ్ హై కరెంట్ ఓన్లీ. ఓకేనా? నాట్ వోల్టేజ్ అవసరం లేదు ఇక్కడ. హై కరెంట్ కావాలి కాబట్టి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుంటాడు. దట్ ఈస్ వాట్ ద వోల్టేజ్ ఇన్పుట్ టు స్టెప్ డౌన్ టు ద 4 to 12 volts వాట్ యూ రిక్వైర్డ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మూవింగ్ పార్ట్, ఇక్కడ ఫిక్స్డ్ పార్ట్. ఇదేంటంటే ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఈ మూవింగ్ పార్ట్ ఏంటంటే ఇన్ ద ప్రొజెక్షన్ అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏమైందంటే కరెంట్ పాస్ చేస్తాను. సమ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏంటంటే దీన్ని మూవ్ చేస్తాను. ఇలా మూవ్ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినప్పుడు ఏమైంది, నాకు కావాల్సిన షేప్ ఈ మెటల్కి ఏంటంటే ఇది ప్రెస్ చేయడం వల్ల ఇదేంటి ఆల్రెడీ ఇక్కడ మనం ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోవడం వల్ల ఏంటి ఈజీగా లోపల ప్రెస్ అయిపోయింది. సో ఆ ప్రెస్ కూడా మనం ఏంటంటే బై యూజింగ్ మూవింగ్ పార్ట్ ప్రెస్ చేస్తాను, యూజ్ చేసుకుంటాను. ఓకేనా? దట్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్. ఇక్కడ అంతే ఏం లేదు. ఓకేనా? సో మళ్ళీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా. సో వన్ ఆఫ్ ద టూ పీసెస్ ఆఫ్ మెటల్, ఓకే, వన్ ఆఫ్ ద టూ పీసెస్ ఆఫ్ మెటల్ ఈజ్ రన్ త్రూ ఏ మెషిన్. ఓకేనా? వన్ ఆఫ్ ద టూ పీసెస్ ఆఫ్ మెటల్ అంటే ఏంటంటే టూ పీసెస్ అని చూస్తారు ఇక్కడ. సో టు మూవింగ్ అంటే బై యూజింగ్ సమ్ మిషనరీ యూజ్ చేసుకుని ఏంటంటే దీన్ని మూవ్ చేస్తారని మీనింగ్ పాయింట్. అంతే. వన్ ఆఫ్ ద టూ పీసెస్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ రన్ త్రూ ఎ మిషన్. అంటే ఎలా, వన్ ఈజ్ ఫిక్స్డ్ కదా అందుకని. ఓకే, దట్ మేక్స్ ద జంప్స్ ఆర్ ప్రొజెక్షన్స్ ఆఫ్ రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద మెటల్. అంటే ఇది మూవ్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనం ప్లేస్ చేసాం కదా ఇక్కడ ప్రొజెక్షన్, ఆ ప్రొజెక్షన్ కావాల్సిన షేప్ లో తీసుకొస్తుందని చెప్తున్నాడు ఇది ప్రెస్ చేయడం వల్ల. ఓకే, యాజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద టూ మెటల్ పార్ట్స్ టు బి వెల్డెడ్. ఓకేనా? విచ్ ఈస్ హీటెడ్ అప్ అండ్ మెల్ట్. అదే పాయింట్ ఆల్రెడీ చెప్పాను. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఈ మెటల్స్ లో కరెంట్ పాస్ అయినప్పుడు ఏమైందంటే సమ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది విచ్ విల్ బి మెల్ట్ అయిపోతుంది. అంటే వెన్ మెల్ట్ అయ్యే వరకు నువ్వు కరెంట్ పాస్ చేస్తావు. ఆఫ్టర్ దట్ నువ్వు కరెంట్ ఏంటంటే ఆఫ్ చేయొచ్చు. ఓకేనా? సో దీస్ వెల్డ్ పాయింట్స్ సూన్ రీచ్ ద ప్లాస్టిక్ స్టేట్. ఓకేనా? ప్లాస్టిక్ స్టేట్ అంటే ఏంటమ్మా చెప్తాను. ద ప్రొజెక్షన్ టచెస్ ద మెటల్, దెన్ ఫోర్స్ అప్లైడ్ బై ద టూ ఫ్లాట్ ఎలక్ట్రోడ్స్ ఫార్మ్స్ ద కంప్లీట్ వెల్డ్. అంటే ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్. మీకు ఒక పాయింట్ ఆల్రెడీ మీకు ఎస్టర్డే క్లాస్ చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న టాయ్ని తయారు చేయాలి అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఆ టాయ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అనుకుందాం. ఆ ప్లాస్టిక్ ఉన్న షేప్ ని ఆల్రెడీ వాడు ఒక ప్రొజెక్షన్ తయారు చేసుకుంటాడు. ఓకేనా? నువ్వేం చేయాలి, ఆ ప్లాస్టిక్ బొమ్మ చేయాలి కాబట్టి, ప్లాస్టిక్ టాయ్ చేయాలి కాబట్టి ప్లాస్టిక్ ని ఏం చేయాలి, నువ్వు మెల్ట్ చేసేసేయాలి. అంటే సో ప్లాస్టిక్ స్టేజ్ లో అంటే మెల్ట్ చేసేసి ఆ మెల్ట్ చేసిన దాన్ని ఏం చేయాలంటే ఆ ప్రొజెక్షన్ అంటే మనకు కావాల్సిన షేప్ లో అదంతా ప్లేస్ చేసేస్తావు, మూవ్ చేసేస్తావు, అంటే పడేస్తావు సింపుల్ చెప్పాలంటే. సో దెన్ ఆ షేప్ లోకి వచ్చేస్తుంది మన బొమ్మ, మనకు కావాల్సిన బొమ్మ. అవునా కదా? సో అలానే సేమ్ ఇక్కడ కూడా మనకు కావాల్సిన ప్రొజెక్షన్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటావు ఎక్కడ మనకు వెల్డ్ కావాలి అనేది. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద మెటల్స్ లో కరెంట్ పాస్ అయ్యగానే ఏమైంది, మెల్ట్ అయిపోయింది. ఓకేనా? మెల్ట్ అయిపోయిన తర్వాత ఏంటమ్మా, సో నువ్వు ఈజీగా ప్రెస్ చేయాలి. అంటే మూవింగ్ పార్ట్ యూజ్ చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసావు అనుకో, ఇది కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. అదే వాడు ఇక్కడ చెప్పిన పాయింట్ కూడా. ఓకేనా? ది వెల్డ్ పాయింట్ సూన్ రీచ్ ద ప్లాస్టిక్ స్టేట్ కి వచ్చేస్తాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు కావాల్సిన ఈజీగా ప్లాస్టిక్ మనం ఎలా ప్రెస్ చేస్తే అలా వెళ్ళిపోయింది కదా, అలా అనమాట వాడు చెప్పిన పాయింట్. అండ్ ద ప్రొజెక్షన్ టచెస్ ద మెటల్, దెన్ ఫోర్స్ అప్లైడ్ బై టూ ఫ్లాట్ ఎలక్ట్రోడ్స్ ఫార్మ్స్ ద కంప్లీట్ వెల్డ్. అంటే ఇది మూవ్ చేయగానే ఏమైందంటే ఈ టూ ఎలక్ట్రోడ్స్ కంప్లీట్ గా ఏంటంటే ఈ కావాల్సిన షేప్ తీసుకొచ్చేస్తుంది చెప్తున్నాడు. So the projection welding needs no protective atmosphere as in the case of spot welding to produce successful results. అంటే దీనికి ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఏం అవసరం లేదు. ప్రీవియస్ క్లాస్ ఏంటంటే స్పాట్ వెల్డింగ్ లో సమ్ డిసడ్వాంటేజ్ ఆర్ దేర్. ఓకే, సో దిస్ వెల్డింగ్ ప్రాసెస్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ అండ్ ప్రెషర్ ఇన్ ఆర్డర్ టు జాయిన్ ద టూ మెటల్ సర్ఫేసెస్. ద మెయిన్ ఎయిమ్ ఇదేమ్మా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఆర్డర్ టు జాయిన్ ద టూ మెటల్ సర్ఫేసెస్ మెయిన్. ఓకేనా? బట్ ఇక్కడ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మెయిన్. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంటమ్మా, రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ అండ్ ప్రెజర్ కూడా రెడ్యూస్ అవుతుందని చెప్తాను సింపుల్ గా. ఎందుకంటే వన్ ఈజ్ ఫిక్స్డ్ కదా, ఇది నేను మూవ్ చేయట్లా, వన్ ఈజ్ ఫిక్స్డ్ ఆల్రెడీ. ఓకే, రైట్. సో దెర్ ఈస్ ఎ లెస్ ఛాన్స్ ఆఫ్ డిస్టార్షన్ ఆఫ్ ద సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ద వెల్డ్ జోన్. అంటే మనకి వెల్డ్ చేసేటప్పుడు కూడా సరౌండింగ్స్ కూడా మామూలుగా బయట రోడ్డు మీద చూస్తూ ఉంటారు, వెల్డ్ చేస్తూ ఉంటే ఈజీగా చాలా జాగ్రత్తగా చూసుకొని స్పెట్స్ పెట్టుకొని అంత ప్రొటెక్షన్ ఉంటారు. ఓకే, సరౌండింగ్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు మనం. అవునా?
So by using this process, then some less chances of distortion. Okay, due to this reason, it has to be incorporated in many manufacturing processes అన్నమాట. మనం చాలా అంటే ప్రొజెక్షన్స్ అంటే నథింగ్ బట్ మనకు కావాల్సిన షేప్లు తెచ్చుకోవాలంటే ఈ వెల్డింగ్ ప్రాసెస్ యూజ్ చేసుకుంటాడు. ఓకే, సింపుల్. సమ్ అడ్వాంటేజ్ ఆర్ దేర్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వెల్డ్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ వేర్ స్పాట్ వెల్డింగ్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు జాయిన్ సెవరల్ వెల్డింగ్ పాయింట్స్. ఒకేసారి మనం సెవరల్ వెల్డింగ్ పాయింట్స్ ఒకేసారి చేసుకోవచ్చు. వెల్స్ ఆర్ లొకేటెడ్ ఆటోమేటికల్లీ బై ద పొజిషన్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే మనకి నువ్వు కొత్తగా అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ వెల్డ్ చేయాలి, ఇక్కడ వెల్డ్ చేయాలి, ఇక్కడ వెల్డ్ చేయాలని లేదు. ఒక ఆల్రెడీ ప్రొజెక్షన్ ప్లేస్ చేసేసావు. ప్రొజెక్షన్ ప్లేస్ చేస్తే నీకు కావాల్సిన దగ్గర అంటే ఇది చూసారు ఈ షేప్, ఆ షేప్ దగ్గర వెల్డ్ అయిపోయింది ఈజీగా. నువ్వు కావాలి ఇక్కడ వెల్డ్ చేయాలి, ఇక్కడ వెల్డ్ చేయాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, మూవ్ చేయాలి ఏం లేదు ఇక్కడ. ఓకే, సో దెన్ సింప్లిసిటీ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకేనా, యాజ్ ద ఎలక్ట్రోడ్స్ యూజ్ ఇన్ ద ప్రొజెక్షన్ వెల్డింగ్ ఆర్ ఫ్లాట్ టైప్, the contact area over the projection is sufficient. Okay, that is the way. Okay, applications ఏంటంటే this type of welding usually employed in punched, formed and stamped parts. స్టాంప్స్ యూజ్ చేస్తారు చూసారా, మనం యూజ్ చేసుకునే కాలేజీలో స్టాంప్స్ అవి కూడా ఆటోమేటిక్ యూజ్ చేసుకుంటారు. ఓకే, the projection welding is particularly employed for mass production work, that is welding of refrigerators, condensers, then crossed wire welding, refrigerator racks, grills. ఇవన్నీ ఎందుకంటే సమ్ షేప్ కావాలి వాడికి. అవునా, లోపల ఫ్రిడ్జ్ లో కూడా మనకి ఏంటంటే కావాల్సిన షేప్స్ అన్ని ఉన్నాయి కదా, అంటే ఏంటి పార్ట్స్ డీ ఫ్రిడ్జ్ లో కానీ కావాల్సిన పార్ట్స్ అన్ని ఉంటాయి కదా, వీటి అవి ఏంటంటే ఈజీగా ప్రొజెక్షన్స్ యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది ఒక చిన్న వీడియో చూపిస్తాను, జస్ట్ చూడండి ఒకసారి. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ వెల్డింగ్. మన బయట మనకి మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇలా ఉంటుంది మెయిన్గా. దిస్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, ప్రొజెక్షన్స్ అవి electrodes. These are the electrodes. One is fixed and one is movable. This is movable. This is nothing but projection. ఓకే, ఇక్కడ మటల్ దీని మీద మనం ప్లేస్ చేయాలి. ఓకేనా, ప్రెస్ చేసాడు సింపుల్ గా. నీకు కావాల్సిన షేప్ ఏంటో ఇక్కడ మనకి ఏంటంటే అలా వస్తుంది. ఇలా ఇది కావాల్సిన షేప్ ఇది కాబట్టి ఇలా వచ్చేసింది, ఇది షేప్ కావాలంటే ఇలా వచ్చేస్తుంది మనకి ఈజీగా. ఈ బటన్ ఇవన్నీ బోల్ట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసేదండి బై యూజింగ్ ప్రొజెక్షన్స్. కండెన్సర్స్, నట్స్ ఇవన్నీ యూజ్ చేసేది ఏంటంటే ఇవేమ్మా. దిస్ ఈజ్ స్మాల్ జస్ట్ ఒక ఐడియా కోసం ప్లేస్ చేశాను ఇక్కడ. ఓకే, రైట్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్. ఆల్ ద వెల్డింగ్ ప్రాసెస్ ఆర్ సేమ్. ప్రాసెస్ కాంపోనెంట్స్ యూజ్డ్ సేమ్ అమ్మా, బెస్ట్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఓకే, కాంతే లేదు. ఓకే, బట్ వెల్డింగ్. సో బట్ వెల్డింగ్ ఈజ్ సిమిలర్ టు ద స్పాట్ వెల్డింగ్. సేమ్ అదే అంటే ద మెయిన్ ఆల్ ద వెల్డింగ్ ప్రాసెస్ ఆర్ ఫస్ట్ ఏంటంటే స్పాట్ వెల్డింగ్ మీద అంటే సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, అదే చెప్తున్నాడు. However, the only difference is in butt welding is instead of electrodes,
the metal parts that are joined or butted together are connected to the supply. అంటే ప్రీవియస్ ఏంటంటే డైరెక్ట్ గా ఎలక్ట్రోడ్స్ మనం యూజ్ చేసుకున్నాం వెన్ ద కరెంట్, బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మెటల్ పీసెస్ కనెక్ట్ చేసేది. ఈ ఎలక్ట్రోడ్స్ చూసారు ఇక్కడ, ఈ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే నథింగ్ బట్ డైరెక్ట్ గా ఈ మెటల్ పీసెస్ కనెక్ట్ చేసుకున్నాడు. దిస్ ఆర్ ద మెటల్ పీసెస్. ఓకేనా, రైట్. So in butt welding, the two metal parts to be welded are joined end to end and are connected across the secondary of the welding transformer. So ఇది ప్రాసెస్ ఏమమ్మా నేను అన్నిటికీ ఓకేనా ఏసీ సప్లై ఇస్తున్నాను. సో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుంటా అని చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. ఓకేనా, సో దిస్ ఈజ్ ప్రైమరీ అండ్ దిస్ ఈజ్ సెకండరీ. ప్రైమరీ ఏంటమ్మా ఓకేనా, రిక్వైర్డ్ ఏ వోల్టేజ్ ఉంటుందో తెలీదు. సో ఇట్ షుడ్ బి స్టెప్ డౌన్ టు ద 4 to 12 volts. ఓకేనా, సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ హియర్. ఏంటమ్మా ఇది ఇయర్ ఏంది మనం యూజ్ చేసిన డైరెక్ట్ గా ఏంటంటే మెటల్ పార్ట్స్ యూజ్ చేసుకుంటున్నాడు. ఓకేనా, సో వెల్డ్ మెటల్ పార్ట్స్ టు బి వెల్డెడ్ ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ ద సెకండరీ ఆఫ్ ద వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, రైట్. సో డ్యూ టు ద కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్స్ టు బి వెల్డెడ్. ఓకేనా, సో మనకి ఇక్కడ కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కంపల్సరీ మెటల్స్ కి. సో హీటింగ్ ఎఫెక్ట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద వెల్డింగ్. సింపుల్, అంటే రెసిస్టెన్స్ ఉంటేనే కదా మనకి కంపల్సరీ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ టైప్ ఆఫ్ వెల్డింగ్. అవునా, when current is made to flow through the two electrodes, heat will be developed due to the contact resistance of the two pieces, then melts. సింపుల్, అదే పాయింట్, నేను ఏం చేంజ్ చేయట్లేదు, ఒకటే పాయింట్ రాస్తున్నాను ప్రతి ఒక్క టైప్ ఆఫ్ వెల్డింగ్ లో. ఓకేనా, బై అప్లైయింగ్ బోత్ మెకానికల్ ప్రెజర్ మనం కంపల్సరీ అప్లై చేయాలి టు ద జాయిన్ ద పీసెస్. అవునా కదా, సో బై అప్లైయింగ్ ద హై మెకానికల్ ప్రెజర్ ఎయిదర్ మాన్యువల్లీ ఆర్ బై టాగల్ మెకానిజం, the two metal pieces are pressed. Okay, when jar type of electrodes are used that introduce the high currents without treating any hot spot on the job. అంటే ఏం లేదు, హాట్ స్పాట్స్ అనేవి ఏంటంటే పక్కన చిన్న చిన్న హోల్స్ కానీ మనం యూజ్ ఉండకూడదు అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ జార్ టైప్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసుకుంటా అని చెప్తున్నాడు. ఓకేనా, సో దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, జస్ట్ దిస్ టైప్ ఆఫ్ వెల్డింగ్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ రాడ్స్, పైప్స్, వైర్స్ and for joining the metal parts end to end. This is just butt welding అమ్మా. ఓకేనా, జస్ట్ నేను ఒక వీడియో కూడా చూపిస్తాను చెప్పి చూడండి ఒకసారి. It is used for making butt joint between the two thin sheets. వాడు అంటే యాక్చువల్ చూపించేది కాంపోనెంట్స్ యూజ్ ఏంటమ్మా, ట్రాన్స్ఫార్మర్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. జస్ట్ మనం చూసాం. 2 clamps అంటే ఏంటి, ఇదిగోండి చూపిస్తాను ఇక్కడ. 2 clamps, ఇదిగోండి 2 clamps. ఓకే, okay, right. Second one is 2 clamps and third one metal pieces, that is metal pieces యూజ్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ప్రాసెస్ చూడమ్మా. దిస్ ఈస్ ప్రైమరీ. ఓకేనా, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో ద ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ అండ్ సెకండరీ. దిస్ ఈస్ ప్రైమరీ కూడా, దిస్ ఈస్ సెకండరీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో clamps, these are the clamps. One is fixed, one other one is movable. It is common to all the welding processes. Okay, సో దిస్ ఇస్ ద మెటల్ పీసెస్ మనకు ఎండ్ టు ఎండ్ జాయిన్ చేసాడు. ఇక్కడ ఏంటి, క్లాంప్స్ కి జాయిన్ చేసాడు అనమాట. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ ప్రెస్ చేస్తే ఇది మూవబుల్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఎలక్ట్రోడ్స్ దటింగ్ బట్టి క్లాంప్స్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా జాయిన్ చేస్తున్నాడు కాబట్టి సో ఇది మూవ్ చేస్తున్నాడు. మూవ్ చేసేసి ఇక్కడ మనకి ఎలా వెల్డ్ చేయాలో, ఓకేనా, ఇక్కడ మెల్ట్ అయిపోయింది అనమాట. మెల్ట్ అయిపోవడం ఏంటంటే ఇది ప్రెస్ చేస్తావు, ఇప్పుడు మూవ్ చేస్తావు కదా, సో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ జాయిన్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకేనా, ఇది యాక్టివేట్ చేశాడని మీనింగ్. అక్కడ ఏంటంటే మెల్ట్ అవుతుందని మీనింగ్. ఇక్కడ వాటి చూపిస్తుంది మెల్ట్ అయిపోతుందని మీనింగ్. సో మెల్ట్ అయిన తర్వాత ఏంటంటే విచ్ కెన్ బి జాయిన్డ్ డైరెక్ట్లీ. నథింగ్ బట్ దట్ ఈస్ ఓకే. సేమ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే ఫ్లాష్ బట్ వెల్డింగ్. ఓకే,
సో సేమ్ ప్రాసెస్ అమ్మా, ప్లీజ్ ప్రీవియస్ ఇది సేమే, బట్ ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ అంతే. ఫ్లాష్ వెల్డింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఆర్క్ అండ్ ప్రెజర్ వెల్డింగ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా మనం చూసేది ఏంటంటే, ఇక్కడ ప్రీవియస్ కేసులో ఓన్లీ రెసిస్టెన్స్ యూజ్ చేసుకున్నాడు, బట్ ఏంటంటే ఇక్కడ వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ సమ్ హీట్ ప్రొడ్యూస్డ్, అవునా, ఆ హీట్ ఏంటంటే మెటల్ పీసెస్ ని మెల్ట్ చేసేస్తే అని చెప్పాడు. బట్ ఇక్కడ ఏంటంటే యూజింగ్ ఆఫ్ ఆర్క్ కూడా యూజ్ చేసుకుంటాడు. ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఆర్క్, ప్రెషర్ వెల్డింగ్. ప్రెషర్ నథింగ్ బట్ అర్థమైంది అనుకుంటా, మెకానికల్ ఎనర్జీ, రైట్. దిస్ మెథడ్ ఆఫ్ వెల్డింగ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వెల్డింగ్. ఓకేనా, రైట్. చూద్దాం. ఏ సింపుల్ ఫ్లాష్ వెల్డింగ్ షోన్ ఇన్ ఫిగర్. దిస్ ఇస్ నథింగ్ బట్, సో దిస్ ఇస్ ట్రాన్స్ఫార్మర్, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకేనా, ఎలక్ట్రోడ్స్ సేమ్ క్లాంప్స్ యూజ్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ అందరూ ఈస్ మూవబుల్ పీసెస్, దేనో మెటల్ పీసెస్ టు బి వెల్డెడ్. అవునా కదా. ఇక్కడ చూడమ్మా, షార్ప్ ఎడ్జెస్ ప్లేస్ చేసుకుంటే ఇక్కడ వీటిని షార్ప్ ఎడ్జెస్ ప్లేస్ చేసుకున్నాడు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్క్ అనమాట. సో ద ప్రాసెస్ చూద్దాం ఇక్కడ. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ వెల్డింగ్ ద టూ పీసెస్ టు బి వెల్డెడ్ ఆర్ బ్రాట్ వెరీ నియర్ టు ద ఈచ్ అదర్ అండర్ లైట్ మెకానికల్ ప్రెజర్. వెరీ నియర్, దగ్గరికి తీసుకొచ్చాము, ఎందుకంటే ఆర్క్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే సో కంపల్సరీ ఇట్ ఈస్, ఓకేనా, దగ్గర ప్లేస్ చేసుకోవాలి. దీస్ టూ పీసెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ కండక్టింగ్ మూవబుల్ క్లాంప్స్. Conducting mobile clamps, these are the clamps. Okay, when high current is passed through the two metal pieces, same process, they are separated by some distance lo undi kabatti some arc produce avutundi. Okay na, arc established between them, avuna. So this arc or flashing is allowed till the end the work pieces reach melting temperature. అంటే ఏంటి, అప్ టు, అవునా, ఎప్పుడు అప్పుడు మెల్టింగ్ టెంపరేచర్ వచ్చే వరకు, అంటే మెల్ట్ అయ్యే వరకు మనం ఏంటంటే అప్లై చేసుకుంటూ వస్తాం. సో విత్ ద యూజ్ ఆఫ్ ఆర్క్ అనమాట. ఇక్కడ ఆర్క్ యూజ్ చేసుకొని అక్కడ మెల్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో ద సప్లై విల్ బి స్విచ్డ్ ఆఫ్, ద పీసెస్ ఆర్ ర్యాపిడ్లీ బ్రాట్ టుగెదర్ అండర్ లైట్ ప్రెషర్. ఓకేనా. సో మనం అంటే ఆఫ్ చేసిన తర్వాత ఏంటంటే వాటిని కంబైన్ చేయాలి కాబట్టి సమ్ ప్రెషర్ యూజ్ చేస్తాడు. ఓకేనా. యాజ్ ద పీసెస్ ఆర్ మూవ్ టుగెదర్ the fused metal and slag come out of the joint making a good solid joint. అంతే, సింపుల్. ఓకేనా, సేమ్ అదే ప్రాసెస్ అమ్మా, నేనేం కొత్తగా చెప్పట్లా. ఓకేనా. సమ్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆర్ దేర్. దిస్ ఈస్ హియర్ లెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్. ఓకేనా, పవర్ రిక్వైర్మెంట్ లెస్ అని చెప్తున్నాడు. వెన్ ద సర్ఫేసెస్ బీయింగ్ జాయిన్డ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ లెస్ అటెన్షన్. అంటే మనకి పెద్దగా రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ ఇక్కడ ఆర్క్ జరుగుతుంది కాబట్టి మనం చేసే పని ఏం లేదు. ఇక్కడ ప్రీవియస్ కేసులు అంటే కొంచెం అబ్జర్వ్ చేయాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఆ పని ఆర్క్ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. వెన్ వెల్డ్ obtained is so clean pure due to the foreign metals appear on the surfaces will burn due to the ఆర్క్ యూజ్ చేయడం వల్ల ఇదంతా అనమాట. మనకి ఏది చెప్తున్నా కదా, క్లీన్ గా ఉంటుందని, ఏ ప్రాబ్లమ్స్ రావని చెప్పేది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆర్క్ వల్ల. జస్ట్ ట్యూబ్ లైట్ కూడా జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కదా, మనకి టూ ఎలక్ట్రోడ్స్ ఇటు ఎలక్ట్రోడ్ ఏంటంటే కంబైన్ చేసేటప్పుడు ఏంటంటే ఆర్క్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ట్యూబ్ లైట్ వెలుగుతుంది, మీకు అందరికి తెలుసు, అవునా. సేమ్ అది కూడా ఇక్కడ, రైట్. సమ్ స్మాల్ వీడియో చూడండి, సేమ్ అదే చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బడ్ జాయిన్ బిట్వీన్ థిన్ అండ్ థిక్ షీట్స్. సేమ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుంటాడు, టూ క్లాంప్స్ యూజ్ చేసుకుంటున్నాడు, నో డిఫరెన్స్. ట్రాన్స్ఫార్మర్, ప్రైమరీ అండ్ సెకండరీ, క్లాంప్స్, వన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ వన్ ఈజ్ మూవబుల్. ఏ డిఫరెన్స్ ఏం లేదమ్మా. సో దిస్ ఇస్ ద మెటల్ పీసెస్, ఆ రెండు ఏంటమ్మా మెటల్ పీసెస్, రైట్. పవర్ సప్లై, దిస్ ఇస్ ద ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్తున్నాడు. ప్రైమరీ, దిస్ ఇస్ సెకండరీ. ఎనర్జీ ద కరెంట్ పాసెస్ లో ద మెటల్ పీసెస్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమైందంటే సమ్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, సేమ్ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. అప్ టు మెల్టింగ్ పాయింట్ వచ్చే వరకు, అది బట్ ఫ్లాష్ వచ్చినట్టు అనమాట. ఫ్లాష్ ఆర్ వెల్డ్ అంటాడు. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్లాష్ వెల్డింగ్. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ రెసిస్టెన్స్ వెల్డింగ్ అమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్క్ వెల్డింగ్. ఫస్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ వెల్డింగ్ అయిపోయింది, సెకండ్ వన్ ఏంటంటే ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, సో ఎలక్ట్రిక్ కాల్డ్ వెల్డింగ్ లో అగైన్ మనకి ఏంటంటే అగైన్ 3 టైప్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి మొత్తం.
So carbon arc welding, metal arc welding, hydrogen arc welding, or next last one is insert gas arc welding అనమాట. ఈ 4 టైప్స్ ఉన్నాయి. వీటి గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. జస్ట్ బిఫోర్ దట్ ఏంటంటే ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి ఆర్క్ వెల్డింగ్ కి. సో వీడియో చూసిన తర్వాత నేను క్లాస్ చెప్తాను చూడండి. ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ మిషన్, ఓకే. రైట్, వర్క్ లీడ్, ఎలక్ట్రోడ్ లీడ్ మనం యూజ్ చేసేది, ఓకేనా. మనం హోల్డర్ అనమాట. క్లాంప్స్ మనం మూవబుల్ ఆర్ ఫిక్స్డ్ ఉంది కదా, సో ఫిక్స్ చేసుకోవడానికి ఏంటంటే క్లాంప్ యూజ్ చేసుకుంటాడు. మెటల్ పీసెస్ ఈ రెండు ఏంటంటే మనం జాయిన్ చేయాలి. వెల్డింగ్ అంటే అది బట్టి జాయినింగ్, అవునా కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్క్. కార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందమ్మా? వెన్ ద కరెంట్ పాసెస్ టు ద ఎలక్ట్రోడ్స్, కార్క్ ఈస్ ప్రొడ్యూస్డ్, అవునా కదా. సింపుల్ గా అదే చెప్తున్నాను. డ్యూ టు ద హీట్ డెవలప్డ్ బోత్ ద ఆర్క్ విల్ బి, ఎలక్ట్రోడ్స్ విల్ బి. సో మనం ఎంత మెజర్మెంట్ కావాలన్నది కూడా చెక్ చేసుకుంటున్నాడు 3 mm అని చెప్పేసి. మెల్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మెల్ట్ అయిపోతుంది చూపిస్తున్నాడు. మెల్ట్ అయిపోవడం ఏంటంటే కరిగిపోవడం, అంతే సింపుల్ గా కరిగిపోవాలి. కంపల్సరీ కరిగిపోయిన తర్వాత ప్రెషర్ అప్లై చేస్తాడు. సమ్ స్టెప్స్, దట్ ఈస్ మిషన్, క్లాంప్, ఎలక్ట్రోడ్స్, 2 ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసుకుంటాడు. పాజిటివ్ అండ్ నెగటివ్, ఓకే. నెగటివ్ అండ్ దిస్ ఈస్ పాజిటివ్. క్లాంప్ ఈస్, దిస్ ఇస్ క్లాంప్ వన్ అనమాట. క్లాంప్ ఫస్ట్ ఎలా దేనికి యూజ్ చేసుకున్నా ప్లస్ కనెక్ట్ చేసుకున్నాడు, ఎలక్ట్రోడ్ ఏమో నెగటివ్ కనెక్ట్ చేసుకున్నాడు. క్లాంప్ నథింగ్ బట్ ఎలక్ట్రోడ్స్, 2 ఎలక్ట్రోడ్స్, రైట్. ఇది ఫిక్స్ చేసేసేయాలి. ఈ క్లాంప్ యూజ్ చేసుకున్నా చూసావా, దీన్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఎలక్ట్రోడ్ లీడ్ ఏమో యూజ్ చేసుకుంటాం చాలా వెల్డ్ చేయడానికి. రైట్, దీస్ ఆర్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. మొత్తం 4 టైప్స్ ఒకసారి చూపిస్తున్నానమ్మా, జస్ట్ చూడండి ఒకసారి. క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఎడ్జెస్ షుడ్ బి క్లీన్డ్. ఏదైనా ఉంటే క్లీన్, అదే మొత్తం తీసేసి వైర్ బ్రష్ తో ఏంటంటే క్లీన్ చేస్తారు. 2 dissimilar plates are joined, right. This is the process actually, okay. Arc welding, okay. ఈ 4 types we'll discuss in the next class, okay na. 4 types గురించి దీని గురించి రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాం, రైట్.
అటెండెన్స్ జస్ట్ రోల్ నెంబర్స్ మీ ఆ చాట్ బాక్స్లో ప్లేస్ చేయండి అమ్మా. క్లోజ్ దట్, టైం అయిపోతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఓకేనా, వెళ్ళిపోదామా, లీవా?